ఆ కౌశికితోనే వాళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటికి తోలేయొచ్చు. వాళ్ళని బయటికి తోలడం గురించి మళ్ళీ ఆలోచించొచ్చు గాని ముందు మనం ఈ ఇంట్లో ఉండే మార్గం గురించి ఆలోచించండి. మేమిక్కడ ఇంత సీరియస్ గా మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నావు బుచ్చి? అయ్యో, ఆ జగదాత్రిని ఎలా బయటికి పంపించాలనే ఆలోచనలో పడి మనకున్న ఆపద గురించి మనం మర్చిపోతున్నాం. అవును, సురేష్ అన్న కౌశికి వదిన కలిసిపోతున్నారు. వాళ్ళు కానీ కలిస్తే మన బతుకు బస్టాండ్ అన్న సంగతి గుర్తుందా? అవును పెద్దమ్మా, అక్క బావ వెళ్ళే స్పీడ్ చూస్తుంటే తొందరలోనే కలిసిపోయేలా ఉన్నారు. ఛ! ఆ జగదాత్రి వల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు మధ్య దూరమో పెంచలేకపోతా ఉండాము. ఇప్పుడేమో ఏకంగా చీరనే ఇచ్చుండాడు. అసలు ఆ జగదాత్రి నా ముందు నా మీద గెలుస్తూ ఉంటే తట్టుకోవటం నా వల్ల కావడం లేదత్తయ్య. పుట్టింట్లోనే నా ముందు నిలబడ్డానికి కూడా భయపడేది. ఇవాళ నా ముందు కుప్పిగంతులు వేస్తోంది. అది చేసేది చూస్తూ ఉంటే నన్ను ఎక్కిరిస్తున్నట్టుంది, ఎగతాళి చేస్తున్నట్టుంది. పరిస్థితి మన చేయి జారిపోకముందే ఏదో ఒకటి చేయాలత్తయ్య. ఏం చేయగలం సిస్టర్? కౌశికి వదిన సురేష్ అన్నయ్య కలవకుండా చేద్దామంటే జగదాత్రి సిస్టర్ అడ్డొస్తుంది. పోనీ ఆ ఇద్దరిని బయటికి పంపించేద్దామా అంటే అది అసలు జరిగేలా లేదు. అవును నిషి, ఎటు చూసినా మనకి ఓటమి తప్పేలా లేదు. ఈ నిషి ఓటమిని ఒప్పుకోదు కాచి. అది కూడా ఆ జగదాత్రి చేతిలో ఓటమిని అస్సలు ఒప్పుకోదు. ప్రేమకి పునాదిగా ఇచ్చిన ఆ చీరతోని వాళ్ళిద్దరి మధ్య మిగిలి ఉన్న ఆ ప్రేమకి పూర్తిగా సమాధి కడతాను. అన్న ఇచ్చిన చీర వదిన్ని కట్టుకోకుండా చేయాలి. ఆ చీరతో చిగురిస్తున్న వాళ్ళ ప్రేమని అదే చీరతో చించేయాలి. ఆలోచన బాగానే ఉండాది గాని కౌశికి చీర కట్టుకోవద్దు అంటే వినేలా కూడా లేదు కదమ్మీ. దూరమైన మొగుడు దగ్గరికి రాగానే మర్చిపోయిన ప్రేమలు కూడా గుర్తొస్తా ఉండాయి కదా. అదే ఆలోచించాలత్తయ్య. ఐడియా ఏంటత్తయ్య? సూపర్ ఐడియా పెద్దమ్మా, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. దీంతో పాటు ఆ కేదార్కి మనం బుద్ధి చెప్పాలి. వాడి స్థానం ఏంటో తెలిసేలా చేయాలి. కమలాకర్ త్వరలో పనులన్నీ పూర్తి చేసుకుని 2 రోజుల్లో వచ్చేస్తాడమ్మా. అవునా? బాబాయ్ అక్కడికి వెళ్ళి కంపెనీ పనులు చూసుకోబట్టే మనకు కొంచెం పని తగ్గింది. లేదంటే మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు చూడు దాంతో ఎలా ఆడుకుంటానా. జగదాత్రి, కాఫీ తెస్తున్నా నిషి. ముందు వాటర్ తీసుకునిరా. అలాగే. జగదాత్రి, నేను తీసుకెళ్తానులే, నువ్వు కాఫీ పెట్టు. సరే. నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా నిషి, వెళ్ళి వాటర్ తెచ్చుకోవచ్చు కదా. అది కూడా ఖాళీగానే ఉంది కదా వదినా, తీసుకొచ్చేస్తుందిలే. జగదాత్రి పని మనిషి కాదు, ఈ ఇంటి మనిషి. మీరు దాన్ని ఎలా చూసినా ఎంత నెత్తిన పెట్టుకున్నా నా దృష్టిలో అది ఎప్పటికీ పని మనిషి. కేదార్, నువ్వు వాటర్ తీసుకొచ్చావేంటి? దాత్రి కాఫీ పెడుతుందక్క, అందుకే నేను తీసుకొచ్చాను. అయినా కూడా నువ్వు నీళ్లు తీసుకురావడం ఏంటి కేదార్? వైజయంతి, సీతాలెక్కడా? బయట చెట్లకు నీళ్లు పడుతుంది బా. ఇంట్లో పని వాళ్ళు లీవ్ పెట్టారు కదా పిన్ని. అందరికీ ఏం కావాలో చూసుకోవడం మానేసి చెట్లకి నీళ్లు పట్టడం అంత ఇంపార్టెంటా? తెచ్చింది వాటరే కదా వదినా, దానికెందుకు అంత హడావిడి చేస్తున్నారు? అయినా నీళ్లు తెచ్చినంత మాత్రాన అరిగిపోతాడా కరిగిపోతాడా? పర్లేదులే అక్క, అయినా అడిగింది మన ఇంట్లో వాళ్లే కదా. వద్దు కేదార్. కొడుకు పనిచేస్తుంటే తండ్రి మనసు విలవిల్లాడిపోతున్నట్టుంది కదా నాన్న. సీతాలు, సీతాలు, అబ్బోడు బయటికి పోవాలంట. వెళ్ళి అబ్బోడు కారు తుడువు. ఇంకా ఇల్లు తుడవలేదమ్మా, ఇల్లు తుడిచాక కారు తుడుస్తా. ఆగు సీతాలు, అంటే నువ్విప్పుడు ఇల్లు క్లీన్ చేసి మా ఆయన కార్ క్లీన్ చేసేదాకా ఆయన పని మానుకొని ఇంట్లోనే ఉండాలా?
ముందెళ్ళి కార్ క్లీన్ చేయి. ఇల్లు క్లీన్ చేయటానికి అప్పనంగా తింటూ చాలా మంది ఖాళీగా ఉన్నారులే. వాళ్ళది చేస్తారు. సిస్టర్, నన్ను ఉద్దేశించి కానీ అనలేదు కదా. నువ్వు ఏంటి అల్లుడివన్నయ్యా? నీకెందుకు పని చెప్తావు? నేనంటుంది వేరే వాళ్ళ గురించి. నిషి 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 నువ్వు నన్నేమైనాను, నా చెల్లివి కాబట్టి సహిస్తాను. కానీ కేదార్ నంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను నిషి. నేనిప్పుడు చెప్పింది కేదార్ గురించని నేను చెప్పానా? నేను కేదార్ పేరేమైనా తీసానా? మనింటి బంగారం ఎలాంటిదో మనకే తెలుస్తుంది నిషి. ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నీ వంకర బుద్ధి వంకర మాటలు నాకు తెలియవా? జగదాత్రి, ఇప్పుడు నిషి ఏమంత కాని మాటలనిందని తన నిలదీస్తున్నావు, నిందలేస్తున్నావు. అవును జగదాత్రి, నిషిక అన్నది కేదార్ గురించి అని నువ్వే అనుకొని నువ్వే నిషికాని మాటలండం అస్సలేం బాలేదు. అయినా ఇంట్లో ఉండనిచ్చిన పాపానికి దారిన పోయే ప్రతి ఒక్కరితో మాటలు పడాల్సి వస్తుంది. అంతా మన కర్మమ్మి. పిని, నోరు జారింది నిషి, తప్పుగా మాట్లాడింది నిషి, తక్కువ చేసి మాట్లాడింది నిషి. మళ్ళీ ఇప్పుడు నిషికేదో మర్యాద తగ్గిందన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు పిని. నువ్వు కూడా గొడవ జరిగిన ప్రతిసారి వాళ్ళ వైపు మాట్లాడడం ఏం బాలేదక్క. ఒక్క నిమిషం. ఇల్లు క్లీన్ చేయడానికి ఎందుకింత గొడవ? నేను చేస్తాను. కేదార్, అయ్యో బాబు, ఇప్పుడే అందిన తాజా వార్త. పిఆర్ఆర్ కాలేజీలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఇంటర్ రిజల్ట్స్ రావడంతో మార్కులు రాలేదన్న బాధతో ఒక విద్యార్థిని బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు స్పాట్ కి వెళ్లేసరికే అమ్మాయి చనిపోయినట్టు సమాచారం అందింది. ఏదో కాలేజీలో ఎవరో ఆత్మహత్య చేసుకున్నారంటే నువ్వెందుకు సీతాలు అంత భయపడుతున్నావు? నా కూతురు కూడా అదే కాలేజీలో చదువుతుంది బాబు. చావుడు చూసి ఎంత భయపడి ఉంటుందో అని కంగారు పడుతున్నాను. భరోసా ఇవ్వాల్సిన చదువే భయపెట్టి ప్రాణాలు తీసుకునేలా చేస్తుంది. అలా మార్కులు రాలేదన్న భయంతో సుజాత ప్రాణాలు తీసుకుంది. ఏమైంది సీతాలు? సీతాలు, చనిపోయిన అమ్మాయిని చూసి నువ్వెందుకు అంతలా హడలిపోతున్నావు? ఆ అమ్మాయి సీతాలు కూతురు నాన్నగారు. అయ్యో అయ్యో అయ్యో, నా కూతురు భగవంతుడా, నా బంగారు తల్లి. చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద ఆఫీసర్ అవ్వాలని రూపాయి కూడబెట్టి ఆ కాలేజీలో చేర్పించానే. అయ్యో, ఇలాంటి పని చేసి నా కడుపు కోత మిగులుతుందనుకోలేదమ్మా. సీతాలు, ముందు నువ్వు కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఏమైందో కనుక్కో. నువ్వు ఒక్కదానివే వద్దు, నిన్ను నేను తీసుకెళ్తా ముందులా. సీతాలు, కాలేజ్ దగ్గరికి వెళ్తా. అయ్యో, నా బంగారు తల్లి. సరే, పోలీసులతో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. హలో సార్. న్యూస్ చూసావు కదా జేడి, ఆ కాలేజీలో ఇలా సస్పిషియస్గా ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగాయి. వెళ్ళి నిజం మార్క్సా కాదని కనిపెట్టండి. ఓకే సార్, ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటాను. సరే. అయ్యో అయ్యో, అమ్మా భగవంతుడా, నా బిడ్డ. కానిస్టేబుల్, ఇంకా ఎంతసేపు అయ్యా? ఏ ఫారెన్సిక్, త్వరగా పని కానివయ్యా, బాడీ క్లియర్ చేయాలి. ఛీ, మనిషికి బ్రతుకంటే విలువ లేకుండా పోతుంది. మార్కులు రాలేదని చావు,
లవ్ పోయిందని చావు, లవర్ మోసం చేశాడని చావు. అదేదో అన్ని సమస్యలకి చావే పరిష్కారం అయినట్టు చచ్చేవాడి కళలో భయం ఒక్కసారి చూసినా చావంటే భయంతో చస్తారు. సీతాల్ని వదిలి వెళ్ళి మనం కరెక్ట్ టైంకే వచ్చాం దాత్రి. ఇది సూసైడ్ అయితే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ సుజాత చావులో ఏ ఒక్క చిన్న తేడా ఉన్నా తనకి గతి పట్టించిన వాణ్ణి వదలను కేదార్. ఆగండి, ఎవరు మీరు? లైన్ క్రాస్ చేయొద్దు. సారీ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. ఏమైనా దొరికాయా? మేడం, సస్పీషియస్గా ఏమీ దొరకలేదు మేడం. పైగా హైట్ నుంచి పడడం వల్ల బాడీ హెవీగా డ్యామేజ్ అయింది. ఓకే, రిపోర్ట్స్ రాగానే డైరెక్ట్ మాకు ఫార్వర్డ్ చేయండి. అలాగే సార్. ఏయ్, స్ట్రెచర్ తీసుకురండి. నమస్తే మేడం. ఇది ఎగ్జాక్ట్ గా ఎన్నింటికి జరిగింది? నైట్ జరిగిందంట మేడం. ఎగ్జాక్ట్ టైం తెలీదు. పొద్దున్నే వాచ్మెన్ చూసి నాకు చెప్తే నేను వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను. సరే, సుజాతకు సంబంధించి ఇప్పటి వరకు ఇంటర్నల్ అండ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రిజల్ట్స్ అన్నీ నాకు కావాలి. తీసి వెంటనే పంపించండి. ఓకే మేడం. జడి, సుజాత ఫ్రెండ్స్ ఆ రూమ్లోనే ఉన్నారు. పద. అయ్యో దేవుడా, అమ్మా సుజాత తల్లి, అయ్యో నా బిడ్డ, అమ్మా. మీలో సుజాత రూమ్మేట్ ఎవరు? నేనే మేడం. సుజాత నిన్న రాత్రి ఎన్నింటికి బయటికి వెళ్ళింది? తెలీదు సార్. నేను పడుకున్నప్పుడు నా పక్కనే ఉంది. లేచి చూసేసరికి లేదు. అంతలో ఇలా అయిందని చెప్పారు. సుజాత నీకు ఎన్ని రోజుల నుంచి తెలుసు? కాలేజ్ ఫస్ట్ డే నుంచి తెలుసు మ్యామ్. హాస్టల్లో ఒకటే రూమ్. సుజాత సూసైడ్ గురించి మీతో ఎప్పుడైనా ఏమైనా చెప్పిందా? లేదా తను డిప్రెషన్లో ఉన్నట్టు ఎప్పుడైనా మీకు అనిపించిందా? లేదు సార్. మేడం, ఇందాక నుంచి చూస్తున్నాను. మాతో దాగుడు మూతలాడుతున్నావా? పద రా. ఎవరు నువ్వు? ఎందుకు అంతలా భయపడుతున్నావు? ఎందుకు బిత్తర్ చూపులు చూస్తున్నావు? మేడం, నాకు పోలీసులంటే భయం మేడం. అందుకే వెనకాల నుంచి చూస్తున్నాను మేడం. అంతే మేడం, ప్రామిస్. నాకు ఇంకేం తెలియదు మేడం. భయపడాల్సింది తప్పుకి తమ్ముడు. తప్పు జరగకుండా చూసే పోలీసులను చూసి కాదు. ఓకే జాను, మేము మీ రూమ్ ఒకసారి చూడాలి. చూపించు. అలాగే మేడం.
రండి మేడం, చూపిస్తాను. మేడం, ఈ లెటర్ సుజాత బెడ్ మీద ఉంది మేడం. నా పేరు సుజాత. మార్క్స్ తక్కువగా వచ్చినందుకు బాధతో మా అమ్మకి మొహం ఎలా చూపించాలో తెలియక సూసైడ్ చేసుకుంటున్నాను. నా చావుకి ఎవ్వరూ బాధ్యులు కాదు. రిజల్ట్స్ చూశాక సుజాత ఎలా రియాక్ట్ అయింది? చాలా బాధపడింది మేడం. నాకు 85% రావడం ఏంటి, అన్ని బాగానే రాశాను కదా అని చాలాసేపు ఫీల్ అయింది మేడం. మేడం, ప్రిన్సిపల్ గారు మీకు ఇవ్వమని చెప్పారు. థ్యాంక్ యూ. అలాగే ప్రిన్సిపల్ గారిని కూడా సుజాత కాలేజ్ అడ్మిషన్ అప్పుడు ఫిల్ చేసిన ఫామ్ని తీసి పెట్టమని చెప్పు, మేము వచ్చి తీసుకుంటాం. అలాగే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలని చెప్పు. కుదరదు మేడం, ఈరోజు అతను లీవ్లో ఉన్నాడు. రేపైతే తీసుకురావచ్చు మేడం. సరే. ఓకే మేడం. ఏ ఎగ్జామ్లో కూడా సుజాతకి 90 మార్క్స్కి తక్కువ రాలేదు. ఇంత బ్రిలియంట్ స్టూడెంట్ ఒక ఎగ్జామ్లో 5% తగ్గిందని సూసైడ్ చేసుకుంటుందా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. అసలు అంత ఆవేశంగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేది, ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా చేస్తూ ఉండేది మేడం. ఆ నవ్వు వెనకాల ఇంత బాధ ఉందని అనుకోలేదు. నీకు మేనేజ్మెంట్ సెపరేట్ రూమ్ ఇస్తారు. కొన్ని రోజులు ఒంటరిగా ఉండకుండా ఫ్రెండ్స్తో ఉండు. జాగ్రత్త. అలాగే మేడం. కూర్చోండి మేడం, కూర్చోండి సార్. థ్యాంక్ యూ సార్. ఏమైనా అవసరం ఉంటే మేము వస్తాం. ఓకే మేడం. సార్, నాదొక చిన్న డౌట్. ఏమైంది మేడం? చదువులో బాగా బ్రిలియంట్ స్టూడెంట్ అయిన సుజాత ఎందుకు సూసైడ్ చేసుకుందంటారు? పర్సంటేజ్ తక్కువ రావడం వల్ల అంటారా? ఆన్సర్ లేదా సార్? పర్లేదు సార్, మేం కనుక్కుంటాం. మ్యామ్, మీరు అడిగిన సుజాత ఫోన్. థ్యాంక్ యూ జాను. షట్, బ్రేక్ అయింది, ఆన్ కావట్లేదు. కేడి చెప్పడం మర్చిపోయా మేడం. అది సుజాత మేమందరం కలిసి నెక్స్ట్ వీక్ కేరళ వెళ్దాం అనుకున్నాం. వాట్? అవును సార్. ఫస్ట్ వాళ్ళ అమ్మ ఒప్పుకుంటారో లేదో అని భయపడింది. తర్వాత ఎలా అయినా ఒప్పిస్తానని మాతో పాటు కేరళకి వస్తా అని చెప్పింది మేడం. టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకున్నారు? నిన్న పొద్దున్నే మేడం. ఓకే అమ్మా, థ్యాంక్స్. ఏం ఆలోచిస్తున్నావు జేడీ? సుజాతని చంపే అవసరం ఎవరికుందా అని. అంత కన్ఫర్మ్గా ఎలా చెప్తున్నావు జేడీ? రాత్రి చనిపోవాలి అనుకునే అమ్మాయి పొద్దున్నే ట్రిప్కి టికెట్స్ బుక్ చేసుకోదు కేడి. చావడానికి వెళ్లే ముందు కడుపు నిండా తినదు. మార్క్స్ గురించి పెద్దగా పట్టించుకోని అమ్మాయి మార్క్స్ రాలేదని సూసైడ్ అయితే చేసుకోదు. అయితే మరి చంపింది ఎవరు? అదే తెలియడం లేదు. ఒక్క క్లూ కూడా దొరకకుండా ఇంత పర్ఫెక్ట్ గా చంపింది ఎవరై ఉంటారు? ఈ ఫోన్ మన వాళ్ళకి పంపి కాల్ డేటా, ఫోన్లో డేటా మొత్తం రిట్రీవ్ చేయమని చెప్పు. ఓకే జేడీ.